తథాస్తు మూడక్షరాల ముచ్చటైన దీవెన. దేవతలు మెచ్చి మానవులకు ఇచ్చే విలువైన కానుక. కష్టనష్టాల నుంచి కాపాడమని, కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం. ఆకాశానికి అంతరాళానికి నడుమ త్రిశంకుల ఊగిసలాడడం మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమో శాపమో తేల్చడం సాధ్యం కాదు. ఊగుతూ ఉన్న చోటే ఉండిపోవడం కన్నా ముందుకు సాగిపోవడమే మిన్న అన్న భావన కొందరిని నిలబడి నీళ్లు తాగనివ్వదు. అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా మనిషి మధ్యన వేలాడటానికి కారణం లేకపోలేదు. పైవారికి చావు రాదు, కిందివారికి చావంటే భయం లేదు. మధ్యముడైన మనిషికి చావు తప్పదు. అందుకే అదంటే అంత భయం. మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ 100% మంచివాడని కానీ చెప్పలేం. కాకపోతే దివ్య మానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు. సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు. ఏదో ఒకరోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు. అందుకు మానవ ప్రయత్నం అవసరం. అది సఫలం కావడానికి దైవబలము తోడు కావాలి. చిత్తశుద్ధితో బుద్ధి ఏకాగ్రతం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైన యోగసిద్ధేశ్వరుడుగా మారవచ్చు. అందుకు పెట్టుబడి పట్టుదల, అవిరల కృషి. పట్టు విడవని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవి అనుగ్రహం పొందాడు. మనం తలవకపోయినా కొలవకపోయినా పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయి అంటారు పెద్దలు. చెడు పనులు, చెడు భావనలు చేయకూడదన్న కట్టుబాటు మానవ ప్రగతికి దారిదీపం లాంటిది. తథాస్తు దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రాచీన గ్రీకు దేశవాసులు దారి చూపే దేవతలను ఎగ్రిగోర్స్ అని పిలిచేవారు. యుద్ధరంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగాలని ముందుగానే వారికి మొక్కుబళ్ళు చెల్లించేవారు. ఇలాంటి సంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది. తమసోమ జ్యోతిర్గమయ అన్న ఉపనిషత్తు మహావాక్యం జాతి హృదయంలో సుస్థిరమైంది. ఈ ప్రపంచంలోని జడ జీవ పదార్థాలను ఒక యథార్థం శాసిస్తోంది. ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే కార్యం వెనుక కారణం ఉంటుంది. భావమే బాహ్య రూపంలో జీవితాన్ని నడిపిస్తుంది. సదాచార సద్విచారాలే మోక్ష ద్వారాలు. కొన్ని ఆకృతులు కంటికి కనిపించకపోయినా మనసును అలరిస్తాయి, కలవరపాటుకు గురి చేస్తాయి. పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి. ప్రతిఫలం ఆశించవు. అలాగే ప్రతిఫలం కోరకుండా మనం పనులు చక్కబెడితే తప్పకుండా దేవతలు మెచ్చి తథాస్తు అని దీవిస్తారు. సర్వే జన సుఖినో భవంతు.